గురుదేవదత్త శ్రీ గురుదత్త యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదత్తమ్మ. అందరికీ మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చెప్పుకుంటున్నాము. 2వ అధ్యాయంలోనే ఉన్నాము. ఇంకా సరే, దాన్ని కంటిన్యూ చేద్దాము. దత్తు అంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు ఎప్పుడు వస్తుంది అంటే, పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించను కానీ శ్రీ దత్తప్రభు యందు నిశ్చల భక్తి కుదరదని చెప్పుకున్నాము. అలాగే స్వామి వారిని ఎవరైతే శ్రీపాద స్వామి తన బిడ్డగా భావించి ఆరాధిస్తారు, వారి ఇండ్లలో శ్రీపాద వల్లభ స్వామి అదృశ్య రూపమున పసిబిడ్డ వలె సంచరిస్తూ ఉంటాడని చెప్పుకున్నాము. అలాగే అమ్మవారిని కూడా బాలా త్రిపుర సుందరిగా ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆ నామం జపం చేసుకుంటారో వాళ్ళ ఇళ్లలో కూడా అమ్మ చిన్న పాపలాగా గజ్జలు వేసుకొని గల్లు గలమని ఇల్లంతా తిరిగిన శబ్దం కూడా మనకు వస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకున్నాము. శంకర భట్టుకి చర్మకారుని ఉపదేశం ఎందుకంటే, ఆ శంకర భట్టు వస్తూ ఉంటే పాపం అక్కడ కాకులు అవన్నీ కూడా పొడుస్తాయన్నమాట, పాములు కరుస్తాయి. అంటే విచిత్రపురం నుంచి వస్తున్నాడు కదా, ఆ విచిత్రపురానికి వస్తూ ఉంటే అక్కడ ఒక పాములు కాకులు ఇవన్నీ కూడా కరుస్తూ ఉంటాయన్నమాట. అదొక్కసారి దాని గురించి చెప్పుకుందాము. ఎందుకు ఆ కాకులు పొడిచాయో, ఆ యొక్క శంకర భట్టి యొక్క శరీరం అంతా ఎందుకు రక్తసిక్తమైంది అంటే, పూర్వజన్మలోని ఆ కాకులు ఎవరో ఆ పాములు ఎవరో చెబుతూ ఉన్నారనమాట. యొక్క ఎవరిని కలుసుకున్నాడు ఆయన, సిద్ధయోగీంద్ర దర్శనం కదా, వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఇంకా అట్లా కలుస్తూ ఉంటే, ఇన్ని సంకటములు బుద్ధములు ఇమిడి ఉన్నావా, ఆహా దైవమా, నన్ను ఇంకా ఎన్ని శిక్షలు గురి చేస్తావో కదా, శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణయ్య అని నామస్మరణ చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ఒక మేడి చెట్టు మొదలకు చేరుకున్నాడట. శ్రీ దత్తప్రభుల నివాసం స్థానం ఏంటి? మేడి చెట్టు. ఆ మేడి చెట్టు నన్ను రక్షిస్తుంది అని తలిచాడంట. ఎందుకంటే సాక్షాత్తు మేడి చెట్టులో అక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటారని ఆ మేడి చెట్టుకే వరం ఇచ్చారు స్వామి. నిన్న కూడా ఒక వీడియో చేశాను. మేడి చెట్టు ప్రతి దత్తభక్తుల ఇళ్లలో తప్పకుండా ఉండవలసిన చెట్టమ్మాది అని చెప్పడం జరిగింది. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధంగా ఉంది. నా శరీరం ఇది వరకు ఎన్నడూ లేని ఒక వాసన బయటకు వస్తూ ఉందంట. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేదా విధి వైపరీత్యమో నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద విష సర్పాములు కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పరుగున వచ్చి కరిచిపోతూ ఉన్నాయంట. అప్పుడు కాకుల వలన కూడా బాధ పొందాడు. ఇప్పుడు విష సర్పాలను కరిచేటి వలన శరీరం అంతా విషమైపోయేసి ఒక రకమైన నోట్లో అంతా నొరగలు వచ్చి శరీరం అంతా విషం అయిపోతుంది అనమాట, విషపూరితం అవుతుంది. సాయంకాలం అవుతూ ఉంది. పాపం భయపడిపోయాడు. ఎవరు రాలా, ఇతనేమో సద్బ్రాహ్మణుడు. ఇంకా దారిలో ఎవరూ కనిపించలా. అయితే కొంతసేపు సాయంకాలం అవుతుంటే అప్పుడు ఆ రజకులు కొంతమంది వెళ్తూ ఉన్నారు. బట్టల్ని ఉతికి ఆరవేసి ఎండిపోయినాక వాళ్ళు తీసుకుంటూ అంటే గాడిద మీద తీసుకెళ్తున్నారు. వారు శంకర భట్టి యొక్క దురవస్థను గమనించి బ్రాహ్మణుడు కనుక అమ్మ ముట్టుకోవచ్చా లేదా అని ఆలోచించారు. కానీ ఆలస్యం చేస్తే పాపం ప్రాణాలకి ముప్పు, ఎవరైనా పర్వాలేదు ముట్టుకుందామని రజకులు చూసారా ఎంత సేవాభావం ఉందో. అయితే వెంటనే ఆయన తీసుకొని ప్రాణాలు రక్షించేది ఒకటే కర్తవ్యం అని చెప్పి గాడిద మీద ఆయన శంకర భట్టిని కూర్చోబెట్టుకొని ఆ గ్రామానికి తీసుకెళ్లారట. ఇంకా రోజంతా కూడా అతని విషమ సంఘటనలే జరుగుతూ ఉన్నాయి. రజకులు ఆ చర్మకారులు నివసించే ప్రాంతానికి తీసుకుపోయారంట. ఆ చర్మకారులు ఒకతనికి ఆ విష సంబంధమైన వైద్యం తెలిసి ఉంది. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్ను ఒక నులక మంచం పైన ఉంచారు. అంటే శంకర భట్టుని ఒక నులక మంచం మీద ఉంచారట. చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసం తీసి నా చేత త్రాగించాను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టాడు. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోశాడు. అంటే ఆ యొక్క విషాన్ని తీసేయాలి కదా. ఆ ఆకుల నుండి రసం పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవుల్లో పెట్టాను. నాకు విపరీతమైన బాధ కలగసాగాను. నాకు అంటే శంకర భట్టికి. నేను లేచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఇంకా ఎవరో మనుషులు గట్టిగా పట్టి అక్కడ కూర్చోబెట్టి ఇంకా వైద్యుడి సహాయంతో ఇట్లా అన్నాడంట,
విషము రావి ఆకుల్లో చేరుతుంది. అంటే రావి ఆకులు వేసి గట్టిగా కడుతున్నారు కదా, అందుకని ఆ విషం రాగి ఆకుల్లో చేరుతుంది. ఆ తర్వాత విషపూరమైన ఆకులను మీరు ఎక్కడ పడగెద్దండి, అవి కూడా కాల్చేసేయండి. విషము రావి ఆకుల్లోకి ఎంత ఎక్కువగా వెళ్తే ఇతడు అంత బాధతో ఎక్కువ అరుస్తాడు, ఇతను మాత్రం గట్టిగా పట్టుకోండి అని ఆ చర్మకార వైద్యుడు చెప్తున్నాడు అనమాట. కొంతసేపటికి ఆ విషం విరిగిపోయింది. ఈ శంకర్ భట్టు ఆరోగ్యవంతుడు అయ్యాడు. రాత్రంతా కూడా నేను చర్మకారుని ఇంటిలోనే ఉన్నాడట. ఇంకా చర్మకారుడు రాత్రి సంకీర్తనం చేస్తూ ఉన్నాడట. ఏమి నామం? దత్త దిగంబర దత్త దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర అని నామం చేస్తూ ఉన్నాడట. ఈ శంకర్ భట్టు మంచం మీద పడుకుని ఉన్నాడు. అంత శ్రావ్యమైన ఈ నామంని విన్నప్పుడు అతని హృదయం ఉప్పొంగిపోయింది. ఆత్మ సంబంధం చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధు ఒకట, అతని యందు ప్రేమ ఉప్పొంగిపోయింది. మరుక్షణంలోనే నేను ఉత్తమ కులము, నాది బ్రాహ్మణుడు కదా అని చెప్పేసి ఆ గర్వం అంతా పోయింది. ఎందుకంటే ఆ క్షణంలో అతని కులం కాదు అక్కడ మనకు కావాల్సింది, మన ప్రాణం రక్షించుకునేది కదా మనకు కావాలి. కాబట్టి అంత్యకులుజడైన ఆ చర్మకారుడు అనియు బాధ అంటే నేను ఇంత అంటే నేను ఒక బ్రాహ్మణుడిగా జన్మించి ఇంత కష్టంలో ఉంటే ఆ చర్మకారుడు నన్ను ఆదుకున్నాడా అని అతని కులము ఏమి అక్కడ గుర్తుకు రాలేదనమాట శంకర్ భట్టికి. అప్పుడు శంకర్ భట్టికి చర్మకారుడు ఈ విధంగా ఉపదేశం చేశాడంట. సంకీర్తన అయిపోయిన తర్వాత, ఆ నామం అయిపోయిన తర్వాత ఈ శంకర్ భట్ దగ్గరికి వచ్చాడంట చర్మకారుడు. అతని కన్నులలో కరుణారసం ఉప్పొంగిపోయి పొరలుచుందంట. అతడు కన్నుల నుండి ఆత్మానుభూతిని సూచించినట్లు ఉండే. అతడు యోగిగాని కాదు కదా అని ఈ శంకర్ భట్టికి మనసులో సందేహం వచ్చింది. అతడు ఆ శంకర్ భట్టు వైపు తిరిగి, అయ్యా, నా పేరు వల్లభదాసు, నేను చర్మకారుడిని, అంత్యజుడిని, ఇందులో సందేహం అయితే లేదు. నేను మీకు కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నా. మీరు శ్రీపాద శివల్లభ దర్శనం కోసం వెళ్తున్నారని నాకు తెలుసు. మీరు కాకుల చేత సర్పముల చేత ఎందుకు బాధపడినారో కూడా నాకు తెలుసు. మీ పేరు శంకర్ భట్టు అని కూడా నాకు తెలుసు అంటున్నాడు చర్మకారు. అతను శంకర్ భట్టు దిగ్భ్రాంతికి లోనాడు. ఇదేంటి, నా పేరు అని తెలుసు, నేను అసలు దర్శనానికి వెళ్తాను, ఇతనికి ఎలా తెలుసు అనుకుంటున్నాడు. ఓహో, జ్యోతిష్కులు కొంచెం ఏమైనా పరిశ్రమ చేశాడేమో, అందుకే ఇతనికి అలా తెలిసేమో అనుకున్నాడు. వెంటనే వల్లభదాసు ఇతని నోట్లో మాట అనుకోడు. వెంటనే ఆ చర్మకారుడు చెప్పాడు, నేను జ్యోతిష్కుడు కాను. శ్రీ పీఠికాపురం పాండిత్య ప్రకర్షణ కలిగిన వారికి పుట్టిల్లు, సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన అవధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వముల గురించి వర్ణించినప్పుడు నేతి అని అలసిపోయినవు. ఆ తత్వమే శ్రీవల్లభునిగా జన్మించిన పుణ్యభూమియే పీఠికాపురము అని చెప్తున్నారు. ఇంకా అక్కడంతా శుష్క వేదాంతం, అర్థం లేని తర్క వితర్కనలు, శ్రీవల్లభుడు అనుగ్రహం పొందచాలు. అంతే కదా, మనం కూడా భగవంతుని అనుగ్రహం పొందాలంటే వాదనలు అనుకోవాలి. ఎప్పుడు వాదన చేస్తూ ఉంటాం, ఆ వాదనలకి ఇప్పుడు అక్కడ చోటు ఇవ్వకూడదు. స్వామి అనుగ్రహం కలగాలంటే మనం ఇవన్నీ కూడా మానుకుంటే స్వామి అనుగ్రహం వచ్చేస్తుంది. కాబట్టి శ్రీవల్లభుల కరుణ పొందటకు పాండిత్య ప్రకటన అవకాశం లేదు. పైగా పాండిత్య జనిత అహంకారం వలన వారి నుండి మనం ఎంతో దూరముగా విసిరివేయబడతాం. ఎప్పుడైనా నాకు అదొచ్చు, నాకు ఇదొచ్చు, నేను అంత గొప్పదాన్ని, ఇంత గొప్పదాన్ని, నేను ప్రవచనాలు చెప్పేస్తా, ఇలా కొంతమంది అంటారు. నాకు దీటి ఎవరు చెప్పలేరు, నేనే చెప్పేస్తాను. ఎప్పుడైతే మనకు అహంకారం తలకెత్తుతుందో స్వామి దప్పని కింద పడేస్తాడు. కాబట్టి మనకి ఏమి రాదు, అంతా స్వామి చెప్పిస్తున్నాడు, స్వామి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అని ఇప్పుడు మన మనసులో అనుకోవాలి. ఏమొచ్చి మనం నిజంగా మాట్లాడితే ఏమి రాదు. స్వామి అనుగ్రహంతో మనం చెప్తున్నాం, స్వామి అనుగ్రహంతో మనం వింటున్నాం అని చెప్పి మనలో అహంకార భావన ఎప్పుడు ఉండకూడదు. అహంకార భావన అంటే భగవంతుడి మనం దగ్గర కాలేమన్నమాట. సరే, ఆ పీఠికాపురంలో అంటే నిన్ను పొడిచిన ఆ కాకులు ఎవరనుకుంటున్నాం? గత జన్మలో పీఠికాపురం నివసించిన మహామహా పండితులు వారు శ్రీపాద వల్లభని దివ్యత్వాన్ని గ్రహించలేక తర్క వితర్కాలు చేసుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందలేదు. కాబట్టి వారు దత్తప్రభునిగా గమనించలేక జీవితాన్ని అంతా వ్యర్థం గావించుకున్నారు ఆ వేద పండితులు అంటే వాడు. పైగా వేదాలు తల్ల క్రిందలుగా అప్పచెప్పగలరు, కానీ ప్రయోజనం ఏంటి? భక్తి లేదే. ఇంకా వాళ్ళు ఎప్పుడు తన అహంకారాన్ని ప్రదర్శించుకున్నారు. ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోయారు. ఎందుకు? వేదాలు చదివారు, ఇక్కడ చేసుకున్నారు కదా, భక్తితో కాదు అక్కడ. అప్పుడు ఇంద్రుడు వారిని ఎంతో పొగిడాడు. ఆహా, మీరు క్రమాతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్క వితర్క ప్రవీణుడు, ఎంతటి భాగ్యం.
ఎన్ని వందల మార్లు ఎన్ని సార్లు మీరు వేదాలు చెప్పినారు అని చెప్పి పొగడ్తలతో ముంచెత్తారు. ఇంద్రలోకమునందు సమస్తలున్న వారు వీరిని ఎంతగానో అందరూ పొగిడారు. ఎందుకు? ఈ వేదాలను వీళ్ళు పొగిడారు తప్ప వీరికి భక్తి లేదు, ఎవరికి ఏ రకమైన రూపాయి ఎవరికి సేవ చేయలేదు, సేవ ఎవరికి చేయలేదు, ఎవరికి ఒక ముద్ద అన్నం కూడా పెట్టుకోలేదు. కాబట్టి భక్తి ఉంటే సరిపోదు. ఇక్కడ భక్తితో పాటు సేవ ఉండాలి, ఆ కైండ్ ఉండాలి, దయ ఉండాలి. అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. ఇంద్రలోకమునందు ఈ సమస్తలున్న వారు ఎంతగానో పొగిడారు. అయితే వీరికి పాపం ఆకలి నకనకలాడుతూ ఉంది. స్వర్గమున అమృతమే లభించును, దానివల్ల అమృతం తాగితే ఆకలి తీరుద్దని కూడా మనకు తెలుసు కదా. అమృతం ఎలా ఉండదో తెలియదు, అది అత్యంత మధురంగా ఉండదని మాత్రం తెలుసు. దాని వలన ఆకలి దప్పులు ఉండవు అని వారు విన్నారు. వీరి బాధను ఎవరు పట్టించుకొని పోవచ్చే దేవేంద్రుడే స్వయముగా దేవేంద్రుడిని అడిగారు, మాకు ఆకలేస్తుంది, మేమేం చేయాలి అని అంటే ఆ స్వర్గములో దానికి ఇంద్రుడు ఇటు సమాధానం చెప్పాడంట. వేదము ప్రభు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకు మూలము వేదములే. వేద పఠనం వలన మీరు ప్రభువును స్తుతించలే. దానికి ప్రతిఫలంగా దేవతలను మేము కూడా మిమ్మల్ని ఎంతగానో పొగుడతాం. లేకపోయినా ఇంద్రుడు అంతటి వాణి నుండి స్తుతించబడ సాధ్యమా? ఇంద్రుడే పొగిడాడంటే సాధ్యమా? నేనే పొగుడుతున్నా. కాబట్టి మీకు భోజనం కావాలంటే మీరు ఏం చేసి ఉండాలి? ఇతరులకు మనం భోజనం పెట్టి ఉండాలండి. మనం ఎప్పుడైనా ఏది కావాలంటే దాన్ని మనం ఇచ్చి ఉండాలి. మనకి ఈ జన్మలో తొందరగా ఉద్యోగం, మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాకు ఉద్యోగం లేదు, నాకు పెళ్లి చేయలేదు, నేను మా అమ్మాయికి మా పెళ్లి సంబంధాలు కుదరలా, లేకుంటే చాలా ఆర్థికంగా డబ్బులు లేవు, ఇన్ని బాధపడుతుంటాం. ఇవన్నీ కూడా పూర్వజన్మ కృతంలే. పూర్వజన్మలో మనం చేసుకున్న ఇదే. మనం పూర్వజన్మలో ఎవరికైనా ఆ ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఆ 10 మందికి నీ దగ్గర కూర్చున్న ఉద్యోగాన్ని ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఈ జన్మలో మనకి ఉద్యోగం ఇవ్వడానికి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇవ్వడానికి నువ్వు ఏదైనా చేస్తేనే అది నీకు వస్తుంది. కాబట్టి ఎవరికి నువ్వు పెళ్లిళ్ళు చేయాలా, ఎవరికి ఎటువంటి శుభకార్యాలు చేయాలా, ఈ జన్మలో మనకి ఎలా అవుతాయి ఏదైనా కావాలంటే? కాబట్టి ప్రతిదీ ఏది చేసినా అందుకే చెప్తాను కదా, గతంలో మనం చేసిందంతా వ్యాధి రూపంలో కావచ్చు, మనకు మానసిక బాధలో కావచ్చు, ఖచ్చితంగా మనకైతే అవన్నీ వస్తాయి. అందుకే పుణ్యకర్మలు సత్కర్మలు చేసుకుంటే ఖచ్చితంగా మనకు మరి జన్మలో అయినా సరే మంచి జీవితం వస్తుంది. ఇది అంటున్నారు. మీరు ఎప్పుడు ఇతరులకు ఒక భోజనం కూడా ఎప్పుడు పెట్టలేదు కదా. ఒక గింజను మీరు దానం చేస్తే కనీసం దాని మీద దేవతలమైన మేము దాన్ని 1000 గింజలుగా చేసి మీకు ప్రతిఫలాన్ని ఇస్తాం. అసలు మీరు దానమే చేయనప్పుడు మీకు మేము ఎలా పెడతామని అడుగుతారండి పైన మనం వెళ్ళి. అందుకే బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది పైన మనం ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటే ఆ డబ్బులు మనం ఇక్కడ వెళ్ళిపోతే దాన్ని మనం ఎవరో తీసుకుంటారు, దాన్ని కూడా సంతకాలు పెట్టి దాన్ని కొట్టుకొని ఇదైపోతారు. అది మనకు అందరు తెలిసిన విషయాలు. కానీ పైన బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేయాలండి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో నువ్వు చేసిన ప్రతిదీ ఖాతా లెక్క చేయబడతాయి. నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం, అలాగే పాపం చేస్తే పాపం అంతా అక్కడ లెక్క చేయబడి నీకు ఎక్కువ పుణ్యం చేస్తే దానికి మనం మళ్ళీ జన్మ ఉంటే, మళ్ళీ జన్మలో తీసుకొని రావాలన్న శ్రీపాద అనుగ్రహం ఉంటే నువ్వు గొప్ప ఆధ్యాత్మికంగానో లేదంటే మంచి ఒక వైభవం అనుభవించే దాంట్లోనో అన్నిట్లోనూ స్వామి నిన్ను అక్కడ పెడతారు. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేలా పెడతారు. అసలు నువ్వు వేదం చదివినా చరితామృతం చదివేస్తాను, ఏమొస్తుంది? తెలుసుకుంటాను అంతే. అది దాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి మనం. అరే స్వామి ఇన్ని చెప్పారు కదా, దీనిలో కనీసం మనం ఆచరణలో పెట్టాలి, ఇంప్లిమెంట్ చేస్తే అంతా మనకు స్వామి అనుగ్రహిస్తారు. అందుకని మనం ఎంత చదివినా సరే దాన్ని ఆచరణలో పెట్టలేనిది వృధా అనమాట మనకి ఏదైనా. ఇది చెప్తున్నారు. వీళ్ళు వేదాలు చదివారు, అని చదివారు కాబట్టి ఇంద్రలోకానికి వెళ్ళగలిగారు. కానీ అక్కడ వాళ్ళకు తిండి లేకుండా ఏమీ లేకుండా అమృతమే తాగండి అంతే అని చెప్తున్నారు తప్ప వీళ్ళు ఆకలి తీర్చట్లే. అందుకు స్వామి చెప్తున్నారా, ఇంద్రుడు చెప్తున్నాడు, ఎంతగానో నువ్వు వేదాలు చదివావు, అంత చేసావు కాబట్టి తల్ల క్రిందలు అప్పచెప్పగలవు కాబట్టి దాన్ని మేము ఏం చేస్తామంటే ఇంకా మేము పొగుడుతాము, ఇంకా చేస్తాము. కానీ మీరు ఎవరికి ఒక గింజని మీరు దానం చేయలేదే, మరి దాన్ని మేము ఎలా ఇప్పుడు నీకు అన్నం పెడతామని అడుగుతున్నారు. ప్రతిఫలంగా మీకు ఏమి ఇవ్వగలం? అసలు మీరు దానమే చేయనప్పుడు ఏం చేస్తాం? మీరు వేదం చేశారు కాబట్టి, ఉచ్చారణ చేశారు కాబట్టి అనంత ఫలితం కలిగింది. మీరు ఇంద్రలోకం ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఎప్పుడు ఇక్కడ ఉండొచ్చు, తదుపరి మరో లోకానికి పోవచ్చు. ఈ రకంగా అనంతకాలము మీరు ఎప్పుడు అనుకుంటే అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండొచ్చు. కానీ మీకు ఇక్కడ ఎవరికి మీరు పెట్టలేదు కాబట్టి మీకు అన్నం ఏమీ లేదు అని చెప్తున్నారట. ఇంద్రుని యొక్క ఈ వచనాలు విని పాపం బాధపడుతున్నారు. అప్పుడు ఆకలి దప్పుకిలతో నిరాహారంగా అనంతకాలం జీవించి ఉండుట దుర్భర. నిజమే కదా, ఆకలి లేక నీళ్లు లేకుండా ఏమీ లేకుండా జీవిస్తే మాత్రం ప్రయోజనం ఏంటి?
అందుకని ఇంత కఠినమైన శిక్ష అని వాళ్ళు తోచింది. అప్పుడు ఇంద్రుడు ఇట్లా చెప్పారు, మీరు పవిత్రమైన పాదగాయ క్షేత్రంలో నివసించి కూడా, పితృదేవతలకు పిండోదకం ఇచ్చినప్పుడు కూడా, ఆబ్దీపములు పెట్టినప్పుడు కూడా మీరు శ్రద్ధారహితంగా చేశారు. కానీ భక్తితో అది చేశారు. కానీ మీ మనసులో ఏమనుకుంటున్నారు, అసలు శ్రద్ధాకర్మలకు ఎంత ఖర్చు అయింది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థాలను భుజించుచుంటిమి అనే ధ్యాసలోనే ఉన్నారు. కానీ శ్రద్ధాకర్మం చేయడం ఉండవలసిన శ్రద్ధాభక్తులు మీకు అక్కడ లోపించినాయి. దానితో మనం శ్రద్ధతో భక్తితో చేస్తేనే కదా మన అక్కడ పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తమవుతాయి. ఇక్కడ అయ్యో అంత డబ్బు అయిపోయింది, ఆ బాబా నాకు అంత ఇచ్చా, ఈయనకి ఇంత ఇచ్చా, లేదా అన్ని రకాల మనం చేసి పెట్టాం, ఇది ఉంటే పితృదేవత సంతోషించరు. కాబట్టి మీరు అలాగే అన్నారు కాబట్టి భక్తి లేదు, వారికి ఉత్తమ గతులు లభించలేదు. మీ వారసులు కూడా ఈ విధంగానే చేశారు. మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించారబ్బా, ఆహా ఎంత ఆహారం వృధాగా ఖర్చయింది, వారి వైద్య సదుపాయాలకు ఎంత ధనం వ్యయమైంది అనే చింతించు సంతానం కలిగి ఉన్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీపాద శ్రీవల్లభ రూపముగా మీ మధ్యనే అవతరించి తరుణోపాయం చూపుచుండగా మీరు దుర్భాషలాడారు. కాబట్టి వ్యర్థ తర్క వితర్కం చేసి భగవానుడికి చెప్పబడిన అన్ని రకమైన శుభలక్షణాలు, సర్వంతర్యమిత్వము, సర్వజ్ఞత, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, దత్తావతారమే శ్రీపాద శ్రీవల్లభులు మొదటి అవతారంగా అక్కడ తిరుగుతూ ఉంటే గుర్తించండి, మీరు గుడ్డివాళ్ళు అయ్యారా మీరు అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. కాబట్టి శ్రీపాద వల్లభ పవిత్ర నామోచ్చరణ చేత పవిత్రమైన శరీరం గల వాళ్ళ యొక్క రక్తమును పానం చేసిన తదుపరి ఉత్తమ గతులు కలుగునట్లు అంతదనక పితృదేవత రూపమైన వాయస రూపములోనే ఉండునట్లు నిర్ణయించబడిందని ఇంద్రలోకంలో చెప్పారు. అందుకని ఆ కాకి రూపంలో వచ్చి ఎవరైతే ఆ నామస్మరణ చేస్తుంటారో, ఎవరైతే శ్రీపాద శ్రీవల్లభ స్వామి దిగంబర అని అంటూ ఉంటారో వాళ్ళ యొక్క రక్తాన్ని నువ్వు రుద్రం చేస్తే అప్పుడు నీకు ఉత్తమ గతులు లభిస్తాయని ఇంద్రలోకంలో ఇంద్రుడు చెప్పారట. అందుకని ఆ కాకులు, ఈయన మా శంకరభట్టు మహాభక్తుడు కదా, కాబట్టి ఆయన యొక్క రక్తాన్ని ఈ ముక్కుతో పొడిచాయి కదా, ఆయన రక్తాన్ని అక్కడ రుద్రం చేసిన తర్వాత ఆ కాకులకి ఉత్తమ గతులు వచ్చాయట. ఎవరు చెప్తున్నారన్నమాట, శంకరభట్టికి ఆ చర్మకారుడు చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే శంకరభట్ అనుకుంటున్నాడు, అమ్మో ఈ వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదు, శ్రీపాద వల్లభ స్వామి కరుణ ఇతని మీద సంపూర్ణంగా ఉంది. ఇతను కులానికే చర్మకారుడు, కానీ జ్ఞానములో బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు. దగ్గర కులం కాదు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతివాడు బ్రాహ్మణుడే అంటారు. శ్రీ వల్లభదాస్ ఇట్లా పలికాడు, అయ్యా మీ శరీరం నుండి వచ్చే వాసన చేత ఆకర్షించబడిన సర్పములేంటో తెలుసా, నేను కాటు వేసి సద్గతి పొందాయి. ఆ పాములు సర్పాలు అవి జన్మ ఏంటో చెప్తాను అని చెప్పారు. తర్వాత అయ్యా వల్లభదాస్ మహాశయ, ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఈ రకంగా నా శరీరాన్ని కాకులకు, సర్పాలకు, ఇతర జీవ జంతువులకు ఆహారంగా వినియోగపడట్లయినా నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయను అని చాలా భయంగా ఉంది అని అన్నారట. అందుకు వల్లభదాస్ అనంట, ఇదంతా వినోదభరితమైన శ్రీపాద శ్రీవల్లభ లీలయ్యా, ఇది నీవు అటువంటి భయం చెందద్దు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవాలు ఏమి జరగవు. నీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేస్తామన్నారు. ఆ సాధన ఫలితంగా అనిష్టులైన వారిని ఎందరో వారు తన మంత్ర ప్రభావం చేత చంపి ఉన్నారు. చనిపోయిన వారి సహజ మరణం కాని కారణం చేతను ప్రాణులు ఇచ్చిన వానికే ప్రాణులు తీరే అధికారం కూడా ఉండును కనుక అటువంటి అధికారం భగవంతుడు తప్ప మరెవ్వరికి లేనందున అసహజ మరణ కారణభూతుల వలన వారికి మహాపాపము కలిగినది. ఆ మహాపాప వస్తున్న సర్వజన్మ ఎత్తినారంటే వీళ్ళు ఎందుకు ఎత్తినారు సర్పజన్మ చూడండి. హీన జన్మలు, క్రిమి కీటకాది జన్మలు కూడా ఎందుకు ఎత్తుతామంటే అన్ని కర్మలు చేసుకోనంట. వీళ్ళు ఏం చేశారు, శ్మశాన కాళికా సాధన చేస్తూ ఉన్నారు. ఎంతమందినో బాధ పెట్టారు దానికోసం అనేసి. ఎందుకంటే ఎంతమందినో బాధ పెట్టి వాళ్ళని చంపడానికి కూడా కారకులు అయ్యారనమాట వీళ్ళు. దానికి మనం ఎవరైనా అర్హులమా? కాబట్టి స్వామి భగవంతుడు పుట్టించినాడు, ఆ చంపే హక్కు కూడా ఆయనకే ఉంది. అంటే సహజ మరణంగా చచ్చిపోవాలి తప్ప మనము బలత్మ మరణం, ఆత్మహత్యలు ఇవన్నీ అంటాం. అవన్నీ ఆయన శరీరాన్ని ఎలా ఇచ్చారో మనకి అలాగే మనం అప్పచెప్పాలి తప్ప మనం ఆత్మహత్య చేసుకోవడం, ఇంకొకరు మన మీద ఆ యొక్క ప్రయోగించడం అవన్నీ చేయకూడదు అనమాట. దానివల్ల ఏమవుతుంది, నీవు జన్మించడం అంటే వారి వంశంలో, అంటే ఇతను ఏ విధంగా కాళికా సాధన చేస్తూ ఉన్నాడు వాళ్ళ వంశంలో శంకరభట్ జన్మించారంట. కాబట్టి ఆ స్వల్ప నువ్వు మంచోడివి,
ఆ స్వల్ప వాళ్ళ ఇంట్లో అందరూ ఇప్పుడు పాపాత్ముడు, ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిలో ఒక్కరు పాపాత్ముడైనా చాలండి, దాంట్లో కొంత భాగం మిగతా పుణ్యాత్ముడు ఏదో కొంత అంటుకుంటుంది. ఎందుకంటే ఆ వినడం మూలాను, చూడడం మూలాను ఉంటాయి కదా, దాని మూలాను కూడా కొంత మనకి అలాంటి ఇది జరుగుతాయి అన్నమాట. కాబట్టి స్వల్ప పుణ్య విషయం అన్న నీ రుద్రము కూడా వారికి సంబంధమత ఉండటం వలన ఈ సంఘటన జరిగింది. అప్పుడు నీ యొక్క ఆ యొక్క పాములు కాటేసి చేసా చూడు, కాబట్టి నీ రక్తం తగిలి ఆ సర్పాలకు కూడా ఉత్తమ గతి లభించినాయి అని చెప్పి అద్భుతంగా మనకి చెప్పారనమాట. ఆ యొక్క అంటే వల్లభదాస్ చెప్తున్నాడు అనమాట శంకర్ భట్టికి. మళ్ళీ పాప నీకు చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి మళ్ళీ రేపు మళ్ళీ చెప్తానమ్మా. జై గురుదత్త.